కుంభరాశి వారికి జనవరి 23వ తేదీ శుక్రవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున మీకు చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో భాగంగా మీకు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది పూర్తిగా వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగియబోతుందన్నమాట. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు, ఎవరు మీకు కీడు తలపెట్టేటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా బంధమా, ఇవన్నీ కోల్పోబోతున్నారా, ఈ రోజున మీకు మీ జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా గమనించినట్లయితే వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే వీరి యొక్క మైండ్ సెట్ కానీ, మీ మొండి పట్టుదల, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు. కొంతమందికి మీ బిహేవియర్ కానీ, లేదంటే మీ మాట తీరు కానీ, లేదంటే మీ మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట కానీ కొంతమంది హేట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారు పట్టించుకోకూడదు. అసలుకి ఏదైనా సరే వీరు ఇంతేలే అనుకునే విధంగా మనం చూసి చూడనట్టు ఉండాలన్నమాట. అంటే మీరు కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం, మిమ్మల్ని పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో ఒక చిన్న చూపు చూడడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారండి. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడం, మీ వెనకాల గోతులు త్రవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారనమాట. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ మాత్రం చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహో అని చెప్పి మీ ముందు మాట్లాడతారు, కానీ మీ వెనక మాత్రం మీకు తెలియకుండానే గోతులు త్రవ్వుతూ ఉంటారనమాట. అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క క్యారెక్టర్ను, మీ యొక్క మాట తీరును కానీ, మీరు చేసినటువంటి పనిని కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తలవంచరనమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీకు సహాయ శక్తులకు మీ వంతుగా ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంత వారికైనా కానీ, అంటే మీకంటూ ఎంత పెద్దవాళ్ళకైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందుంటారండి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గర ఉన్నటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున జాగ్రత్తగా ఉండేలాగా చేసుకోండి. వృత్తి వ్యాపారంలో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా మీరు ఈ రోజున మీకు మంచిగా గుర్తింపు ఉన్నట్లయితే కనుక ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారులు కూడా మిమ్మల్ని అంటే సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా ఈ రోజున మీరు జయించబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు పని చేసేటువంటి రంగంలో మీకు అంకిత భావంతో ఈ రోజున మీరు పని చేయబోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి లభిస్తుంది. ఈ రాశివారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులు అని ఆదుకుంటారు. పట్టుదల వీరికి అధికంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా వీరికి ఉంటుంది. అయితే వీరికి కొన్ని సవాళ్ళు, అలాగే కొన్ని అవకాశాలు ఈ రోజున కనిపించబోతున్నాయి. కష్టపడి పని చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు చూడబోతున్నారని కూడా చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కూడా కొంచెం చక్కగా అంటే దూరంగా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి ప్రమాదం అనేది ఈ రోజున చాలా స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుందనేది కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కువగా శ్రమించకూడదు. రేపటి రోజున అంటే కష్టపడకూడదు, అంటే మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శరీరానికి విశ్రాంతి తప్పకుండా ఉండాలి.
తగినంత విశ్రాంతి మీకున్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్య మధ్యలోనే కాసేపు విశ్రాంతి తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసుని కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో నిద్ర అయితే మీరు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా ఎవరినైతే స్నేహితులతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం కానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేయండి. యోగా, ధ్యానము, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు వస్తే మీరు ఎక్కువగా మీ పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. అలాగే ఎప్పుడు కూడా ఈ రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి, ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు అయితే తీసుకోండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలను ఎప్పుడు మాత్రం మీరు అసలు చేయకండి. అసలు వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే అసలు చేయకండి. మీరు వారిని బాధ పెట్టబడినట్టు వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలని తలెత్తబోతున్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది కూడా ఈ రోజున మీకు ఆశించిన ఫలితంగా రాకపోవచ్చు, అంతగా రాదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కూడా అంటే దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒకరినొకరు గొడవ చేసుకోవడం, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి. దానివల్ల తెగదింపులో చేసుకునేటువంటి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకోండి. మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే ఈ రోజున మీరు పనిచేసే చోట, అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా కానీ ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మా అని చెప్పి ఎవరైనా కానీ ఒక సలహాలు ఇస్తే మనకు ఇస్తూ ఉంటారు కదా సాధారణంగా. ఇలాంటి సలహాలు అంటే అలాంటి సలహాలు మీరు పక్కన పెట్టకండి. వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అనుకూలమైనటువంటి పనుల్లో కూడా విజయం సాధించే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా ఈ రోజున వీరికి బాగా అద్భుతంగా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయండి. కాబట్టి వీరికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా కానీ ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అద్భుతంగా కలిసి వస్తాయి. కనుక ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే కనుక చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి, ఎక్కడ ఎలాంటి అబద్ధాలు లేకుండా, లేదంటే ఎవరైనా కానీ అబద్ధాలు ఆడినా మోసం చేసినా కానీ ఈ యొక్క డబ్బును కూడా మీరు తీసుకుంటారనమాట. యువతల వారి కష్టం మనకు ఎందుకు అని చెప్పి మన కష్టాన్ని మనమే ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి ఆలోచనతో ఉంటారనమాట. మీకు ఈ రోజున శత్రునాశనం మీరు కళ్ళారా చూస్తారండి. మీ యొక్క శత్రువులను భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా తీసుకొని వస్తాడనమాట. తిరిగి మరలా మీరు కాళ్ళ దగ్గరకు వాళ్ళు వచ్చి క్షమాపణ కోరి వేడుకుంటారు. అయితే మీరు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు ఈ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల వారికి సంబంధించిన వారికి, ఈ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు, చాలా రోజుల నుండి మీరు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరాశలో ఉన్నటువంటి వారికి, ఈ రాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా మీరు చేసినటువంటి పనులు అయితే తప్పకుండా కలుగుతాయండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవత ఆరాధన చేయాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ పర్వాలేదండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదంటే ఇంటిలోనే చక్కగా దీపారాధన చేసుకోండి. బయటకు వెళ్ళే ముందు సింధూరం ధరించుకోండి. ఈ రోజున దుర్గాదేవి పూజ విశేషంగా మీకు ఎంతో బలాన్ని అయితే, ధైర్యాన్ని అయితే అందిస్తుంది. కాబట్టి దుర్గాదేవికి ఈ రోజున తప్పకుండా ఒక బెల్లం ముక్క కానీ, బెల్లంతో చేసినటువంటి పాయసం కానీ, లేదంటే బెల్లం పానకం కానీ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో అమ్మవారి యొక్క నామం పెద్దగా ఇంట్లో ప్రతిధ్వనించేలా టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ చక్కగా దుర్గాదేవి యొక్క నామాలను, అలాగే అష్టోత్తర శతనామాలను పెట్టుకొని ఇంట్లో ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా పరారయ్యేలాగా చూసుకోండి. లక్ష్మీదేవత పూజ కూడా చేసుకోండి. రేపటి రోజున చాలా మంచిది. ఈ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం, అంటే వాటి నుండి బయటపడడానికి ప్రయత్నించండి. మీ బంధాన్ని కోల్పోకుండా తగు జాగ్రత్తలు అయితే పాటించండి. మరి తెలుసుకున్నారు కదండి,
కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.